సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించు సేవా పక్షోత్సవాలపై మండల స్థాయి బీజేపీ నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి బీజేపీ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గోపాల్, రమేష్ బాబు, ప్రజ్ఞశ్రీ సంయుక్తంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నెల రోజుల పాటు సేవా పక్షోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి బీజేపీ నాయకులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు మరియు మెడికల్ క్యాంపులు, చెట్లు నాటడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 25వ తేదీన దీన్ దయాళ్ జయంతి, అక్టోబర్ 2న గాంధీ జయంతిలను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ పాటించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సేవా పక్షోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాళహస్తి నియోజక కన్వీనర్ కోలానంద గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాలు సుమారు 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నందు మండల సమావేశం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకు, మండల అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు, గాంధీ జయంతి వరకు ఈ 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్ 17వ తేదీ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల స్థాయిలో కూడా రక్తదాన శిబిరాలు జరుగుతాయి. అదేవిధంగా మెడికల్ క్యాంపులు జరుగుతాయి. దాని తర్వాత సెప్టెంబరు 25వ తేదీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బూత్ స్థాయి లెవెల్లో కూడా మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ చేయడం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశం మొత్తం పార్టీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో భాగంగా దేవాలయాలని, ప్రాథమిక పాఠశాలను, హై స్కూల్స్ ని, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లని, రైల్వే స్టేషన్లు అందరూ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని స్వచ్ఛ భారత్ అంటే శుభ్రంగా చేసి మనం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని పార్టీ నిర్దేశించింది. దీంతో పాటు అనేక కార్యక్రమాలు అంటే దాదాపు నెల రోజుల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఉంటుంది. ఇలా కేవలం వాళ్ళు సూచింది కాకుండా ఏ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని ఉద్దేశించి ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాము. అదేవిధంగా కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా ఎన్డీఏ కూటమి సభ్యులు, నాయకులు, అభిమానులు, అదేవిధంగా యూత్ ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళ యొక్క రక్తదానాన్ని చేయవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త తన సొంత పనిగా అనుకొని ఇలా చెప్పిన కార్యక్రమాలు పార్టీ చెప్పినట్టు కానీ మీ సొంతంగా కానీ ఏమైనా కానీ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుబోవు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో పట్టణ కార్యాలయంలో కోలానంద్ గారి సూచనల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసి మేమందరం ఈరోజు ఇక్కడ జరగబో కార్యక్రమాల గురించి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ప్రతిరోజు సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గ స్థాయిలో, మండలాల్లో, గ్రామాల్లో, అదేవిధంగా పట్టణంలోని అన్ని బూతుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 17వ తారీఖున రక్తదాన శిబిరం కూడా జరుగుతుంది. యువత కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ పాల్గొని, ఎన్డీఏ కూటమి వారు కూడా పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 2 వరకు జరుగుతున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాల ప్రణాళిక సమావేశానికి విచ్చేసిన అందరికీ ఈ సందర్భంగా శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినం ముందు సెప్టెంబర్ 17వ తేదీ పెద్ద ఎత్తున రక్తదానం జరుగుతుంది.
అలా కోలానంద్ గారి సూచనల మేరకు కాళహస్తిలో రక్తదానం జరుగుతుంది. ఇందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే 25వ తారీఖు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. ఎవరిదైతే భారతీయ జనతా పార్టీ ఉనికి కోసం పాటుపడ్డారో ఆయన గారి ఉనికిని స్మరించుకుంటూ ఆ యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు సూచించిన వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి స్వదేశీ వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేత కాళహస్తి అయితే కలంకారికి ఫేమస్ కాబట్టి అలాంటి చేనేత వస్తువుల్ని కలంకారీ వస్తువుల్ని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున చేతి ఉత్పన్న రంగాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.